ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామాన అందరికీ వందనాలు, శుభాభివందనాలు. క్రిస్మస్ జరిగింది, ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాము. మనం గమనించిన విషయాలు ఏంటో తెలుసుకోవాలి. ఇది దేవుని వాక్యంలో ఉన్నది. మనం చదవము, పాటించము, కానీ మనం పార్టీలు చేసుకోవడం కాదు, చేయవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి, పనులు చాలా ఉన్నాయి. ప్రసంగిలో 12:13 వాక్యం ఇదంతా చెప్తున్నది. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడల అనుసరించి నడుచుకున్నట్టు వలెను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశము గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోకి తెచ్చును. అంటే మనం అది గుర్తుంచుకుని బతకాలి. ప్రతి విషయంలోనూ మనం చేసింది దేవునికి ప్రీతికరమైనదా కాదా, అదే ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. ద కన్క్లూజన్ ఆఫ్ ద మ్యాటర్ Ecclesiastes 12 verses 13 to 14 refers to the ultimate truth or purpose of life found in the biblical book of Ecclesiastes. Fear God and keep his commandments, for this is the whole duty of man. For God will bring every deed into judgment, whether good or evil, highlighting obedience to God and accountability as life's core meaning, contrasting with the fleeting pursuits of the world described earlier in Ecclesiastes. Key ideas are: the book attributed to the teacher explores the vanity, meaningless of life lived under the sun apart from God, emphasizing pleasure, wisdom, and wealth without divine purpose. Wisdom verses that wisdom leads to understanding the importance of fearing God and keeping his commands. Final accountability. This conclusion points to future judgment, where all actions, secret or open, will be revealed and judged by God. After exploring all the joys, sorrows, wisdom, and follies of life, the ultimate takeaway is that true meaning comes from honoring God and living according to his will, understanding that we are accountable for our lives. Amen. Thank you. God bless you. డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ 2026 నూతన సంవత్సర శుభములు, వందనాలు. 2000 సంవత్సరం ఉనికిలోనికి రావడం మనందరిలో చాలామందికి తెలుసు. అయితే అప్పుడే 20 సంవత్సరాలు గడిచిపోయి చూస్తుండగానే పావు శతాబ్ద కాలం గడిచిపోయింది. ప్రపంచం ముందెన్నడూ కని విని ఎరుగని ఒక మహా విపత్తుతో 2021 సంవత్సరాలు తల్లడిల్లిపోయాయి. కరోనాను, బిగిసిపోయినట్టున్న మనుషులను, ప్రపంచాన్ని చూసి తిరిగి మనం మన పాత జీవితాలను కొనసాగించగలమా అనే భయం ప్రతి ఒక్కరిని ఆవహించింది. అయితే 2021 సంవత్సరం చివరికి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకున్నాం. దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా మన హృదయంలో దేవుని సన్నిధికి వద్దాం. గత సంవత్సరంలో ఎక్కడ బలహీనపడ్డాం, ఎక్కడ కృపను అనుభవించాం అనేవి మాటలతో మాత్రమే కాదు, హృదయాలతో దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. శుద్ధ హృదయాన్ని నాకు సృష్టించుము అని ప్రార్థిద్దాం. మన జీవితం, కుటుంబం, సేవ, భవిష్యత్తు ప్రభువుకి అర్పిద్దాం. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవే నా మార్గదర్శివి అనే ప్రార్థన చేసుకుందాం. ఆయన కరుణలు ప్రతి ఉదయం ఎప్పటికప్పుడు కొత్తవే. గడిచిన సంవత్సరంలో మనం పొందుకున్న వాటి కొరకు మాత్రమే కాదు, మనకు రాకుండా దేవుడు కాపాడిన ప్రమాదాలకు కూడా దేవునికే స్తుతి చెల్లిద్దాం. అవసరం అంటే డబ్బు మాత్రమే కాదు, ధైర్యం, ఓర్పు, శాంతి, ప్రశాంతమైన నిద్ర, ఇవి కూడా అవసరాలే. విశ్వాసం మరింత అవసరమైంది, ముఖ్యమైంది. ఈ కొత్త సంవత్సరంలో మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకార యోగ్యములగునుగా కానీ ప్రార్థిద్దాం. మేము అడుగువాటన్నిటికంటే
ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా శక్తి గల దేవుడు మనకున్నాడనే విశ్వాసంతో మన నోటిలో కృతజ్ఞత, హృదయంలో విశ్వాసం, అడుగుల్లో విధేయత చూపుదాం. ఆయన కృపలో నడుద్దాం. విష్ యు ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఎంతకాలమో మనం ఎదురు చూస్తున్నట్లుగా మరి క్యాలెండర్ మారిపోయిందనో లేకపోతే సంవత్సరం మారిపోయిందనో ఇలాగ ఎదురు చూస్తున్నాం. కానీ దేవుని యందు మనకి ప్రతిదినము కూడా ఒక గొప్ప బహుమానమే. దేవుడు ఇచ్చిన బహుమానం బట్టి మనం ముందుకు సాగగలుగుతున్నాం. మరి ప్రత్యేకించి ఈ కొత్త సంవత్సరం గురించి మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే 65వ కీర్తన 11వ వచనం చదువుకున్నప్పుడు, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. సంవత్సరమును మన సంవత్సరానికి మనకి దాన్ని ఒక అందమైన దానిగా అలంకరించాడంట. దానికి గౌరవము ప్రతిష్టలు కలుగజేసి దానికి కిరీటం దయచేశాడంట దేవుడు. అటువంటిది బహుమానంగా మనకు దయచేశాడు. సంవత్సరమే మరి అలంకరించబడినట్లుగా మనకు అనుగ్రహించబడింది. అంత చక్కటికి దీవెనలు, సమృద్ధి, మనకు కావాల్సినవి, దేవుని యొక్క నెమ్మది, దేవుని సహవాసం, అది దేవుడు మనకిస్తానంటున్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన అడుగు జాడలు మనతో ఉన్నప్పుడు అవి సారం వెదజల్లుతున్నాయి. ఆయన అడుగు జాడలు లేదా ఆయన యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు అంతా సమృద్ధి, అంతా కూడా మనకి కావలసినటువంటి విధంగా సమకూర్చబడతాయని, ఆ విధంగా సమకూర్చబడేటట్లుగా దేవుడు ఒక దయా కిరీటం మరియు అధిక సమృద్ధి కలుగజేసినట్లుగా ఆయన సారము మనతో ఉండినట్లుగా ఈ సంవత్సరం దేవుడు మనకు దయచేశాడు. అటువంటి విధంగా ఉండటానికి ప్రతిదినం మనల్ని మనం సరిదిద్దుకుంటూ, వాక్యములో మరి ఎదుగుతూ, ప్రార్థనలో కనిపెడుతూ దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ సొంతం చేసుకుందాం. అటువంటి కృప ప్రతి ఒక్క కుటుంబాలకు దయచేయాలని మనస్పూర్వకంగా మీ అందరికి కూడా మరి ఒక నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.